నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 63తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ గురించి నేను అడగడమే తప్ప మీ నుంచి అస్సలు కొంచెం కూడా స్పందన రావడం లేదేంటి యార్? ఎందుకని లైక్స్ ఇవ్వడం లేదు? ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. బుజ్జమ్మ, నేను చెప్తూనే ఉన్నాను రాంగ్ కౌంట్ వస్తుందని, విన్నావా అని అంటాడు ఆయు. ఎక్కడ రాంగ్ వచ్చింది అర్థం కావడం లేదాయు. ఇదిగో ఈ 100 రూపీస్ దగ్గరే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. అవునా అని డల్లైన ఐషు దగ్గరికి వెళ్ళి ఇద్దరు చెరో బొగ్గ మీద ముద్దు పెట్టి, డోంట్ వర్రీ మా, నువ్వు గాడ్ తర్వాత గాడ్ లాంటి దానివి. నువ్వు మాలాంటి బుజ్జి బుజ్జి పిల్లల్ని క్షేమంగా బయటికి తీసుకొస్తావు. టఫ్ సిచ్యువేషన్లో కూడా ఎంతో మందిని నువ్వు సేవ్ చేసావు. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. మాకు ఎంత ప్రౌడ్గా ఉంటుందో తెలుసా నీ గురించి చెప్పడానికి. మనీ ఏముందమ్మా, ఇప్పుడు మిషన్లు కూడా వచ్చాయి కౌంటింగ్కి. నాన్న జోక్ చేశారంతే. నీకులాగా ప్రాణాలు కాపాడాలి అంటే అది అందరూ చేయలేరు కదా. ఐ లవ్ యూ బుజ్జమ్మ అని ఇద్దరు ఐషుకి చెరొక వైపు కిస్ చేసి ఐషుని హత్తుకుంటారు. లవ్ యూ కన్నాలు అని ఇద్దరు చుట్టూ చేతులు వేసి శివుని చూస్తూ లవ్ యూ కన్నా అంటుంది. శివ్ పెదాలతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి లవ్ యూ అంటాడు. ప్రిన్సెస్ అని పిలుస్తాడు శివ్. ఇద్దరు వాళ్ళ నాన్న మీదకి చేరిపోతారు. అమ్మకి కౌంటింగ్ ఎందుకు తేడా వచ్చింది అబ్జర్వ్ చేశారా అని అడుగుతాడు. అంటారు ఇద్దరు. మీ అమ్మ చిన్నప్పటి నుంచి డాలర్స్ చూసింది, వాటిని కౌంట్ చేసింది. రూపీ కౌంట్ తెలియదు కదా, అందుకే ఒక్కొక్కసారి డాలర్ కౌంట్ వేస్తుంది. అది ఎలా అంటే, ఒకసారి ఇక్కడ రూపాయికి అక్కడ డాలర్కి తేడా ఎంతో చెప్పా. అది పట్టుకొని అన్నీ చక్కగా చేసి ఈ 100 నోట్ దగ్గరికి వచ్చేసరికి కౌంట్ తప్పు చేయడానికి కారణం అదే. డాలర్ లెక్క వేస్తుంది మీ అమ్మ. ఫస్ట్ నుంచి 100 నోట్ దగ్గరికి వచ్చేసరికి మీ అమ్మ కన్ఫ్యూజ్ అవుతుంది. అది తెలిసే నేను బెట్ కట్టా అంటాడు శివ్. అమ్మకి ట్రైన్ చేయనన్నా. వద్దులే, మీ అమ్మకు ఒక కౌంటింగ్ మిషన్ కొని ఇచ్చేద్దాం. పాపం ఎందుకు బుర్రకి కష్టం ఇవ్వడం. ఈ ఐడియా బాగుంది. సరే, ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇప్పుడు మనీ కౌంటింగ్ పెట్టారు మీరు? ఐషు మొత్తం చెబుతుంది. మా బంగారాలు చాలా పెద్దవాళ్ళు అయ్యారే, మీ కోరిక ఎందుకు కాదు అనడం. చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతాడు. మాకు తెలియదు కదా నాన్న, నువ్వు చెప్పు ఎలా చేస్తే బాగుంటుంది అని. ఓకే, 2 lakhs ప్లస్ ఉన్నాయి కదా, 1,50,000 చారిటీకి ఇచ్చేద్దాం. ఇంకా 80,000 ఉంటాయి కదా, వాటికి ఇంకొంచెం మనీ నేను యాడ్ చేస్తాను. వాటితో వరుణ్ బాబాయ్ అన్నట్టు వాళ్ళ రూమ్లో పెట్టుకోవడానికి ఒక బిగ్ ఫ్రేమ్ చేయిద్దాం. ఇంకా అన్వేష్ బాబాయ్కి వాచ్ అంటే బాగా ఇష్టం కదా, అదైతే డైలీ చేతికి పెట్టుకుంటాడు. సో మీ బడ్జెట్లో ఇద్దరికి వాచెస్ గిఫ్ట్గా ఇవ్వండి. అదైతేనే మీ వయసుకు తగ్గ గిఫ్ట్గా ఉంటాయి అని చెబుతాడు శివ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, లవ్ యూ అంటారు ఇద్దరు. లవ్ యూ మై చిల్డ్రన్ అని ఇద్దరిని కిస్ చేసి డిన్నర్ చేశారా అని అడుగుతాడు. లేదు నాన్న. సరే, ముందు డిన్నర్ తినండి వెళ్ళి. ఓకే అని ఇద్దరు కిందకి వెళ్తారు. ఐషు ఈలోపు ఆ మనీ అంతా లోపల పెడుతుంది. ఐషుని వెనక నుంచి హత్తుకొని, ఇంకా డాలర్లు మర్చిపోవా బుజ్జి అని ముద్దు పెడుతూ అడుగుతాడు. ఏంటో కన్నా అలా వచ్చేస్తుంది ఒక్కోసారి అని ఐషు మెడ మీద ముద్దు పెట్టి, పద డిన్నర్ చేద్దాం అంటాడు. ముందుకు తిరిగి శివుని హత్తుకొని, అంత నీ ట్రైనింగ్ కదా కన్నా అని అడుగుతుంది. ఏ విషయంలో బుజ్జి? వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట నువ్వు చెప్పిందే కదా. నా బుజ్జిని నేను తక్కువ కానిస్తానా? అయినా
నీ గురించి, నీ ప్రొఫెషన్ గురించి ఎప్పుడో చెప్పాను ఒకసారి. కానీ అప్పుడు మాటలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మర్చిపోకుండా నీకు చెప్పారు అని అంటాడు శివ్. థ్యాంక్ యూ కన్నా. ఓయ్, థ్యాంక్ యూ అలా వద్దు నాకు. హహా, పద, డిన్నర్ చేసొచ్చి అప్పుడు స్పెషల్ థ్యాంక్స్ చెప్తా అని అంటుంది నవ్వుతూ. ఇవాళ డాక్టర్ పాప దగ్గర చాలా నేర్చుకోవాలి పాఠాలు అంటాడు ఐవింగ్ చేస్తూ శివ్. పద కన్నా, నీకసలు సిగ్గుపోయింది అంటుంది చిరుకోపంగా. నీ దగ్గర అది ఉండదు అని చెప్పాను కదా అని అంటూ ఐషు నుదురు మీద ముద్దు పెట్టి పద అంటాడు. ఇద్దరూ కిందకి వచ్చేసరికి స్నేహ, వరుణ్ లోపలికి వస్తూ ఉంటారు. కన్నా, వీళ్ళ గురించి ఏమీ అర్థం కావడం లేదు. సంథింగ్ ఏదో ఉంది, కానీ ఇద్దరూ దొరకడం లేదు. పెళ్లి వరకు టైం ఉంది కదా, ట్రై చేస్తూ ఉండు. నువ్వు వరుణ్కి స్నేహ బాధ్యత అప్పగించావు అంటేనే నాకు సగం అర్థమైంది కన్నా. ఎవరితో అనకు. అనను. మా ఆకలి విపరీతంగా వేస్తుంది, నాకు పెట్టే అంటాడు విజయతో వరుణ్. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న, తిందువు అంటారు విజయ. మా తినడానికి చెయ్యి కడిగితే సరిపోతుంది కదా అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు. విజయ నవ్వుకుంటూ వరుణ్కి వడ్డిస్తూ, అంత ఆకలి వేస్తుంటే ఇంతసేపు ఏం చేసావు, ముందు రావచ్చు కదా అని అడుగుతారు. ఇదిగో ఈ కోతి కోసం ఉండాల్సి వచ్చింది అంటాడు వరుణ్. ఏయ్, మావయ్య ఇక్కడే ఉన్నారు, ఫీల్ అవుతారు కదా స్నేహని అలా అంటే అని వంశీ చిరుకోపంగా అంటారు. ఏం పర్లేదు బావా, వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారు, అయినా నా కూతురేం తక్కువ కాదు కదా అని నవ్వుతారు రాజేష్. స్నేహ, నువ్వు తినేస్తావా? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నాకు ఆ చింపాంజీలాగా బ్యాడ్ మేనర్స్ లేవు అని పైకి వెళ్తుంది స్నేహ. చూసావా నాన్న, అది నీ ముందే నన్ను చింపాంజీ అంది, నువ్వు ఓ ఫీల్ అవుతున్నావు అని అంటాడు వరుణ్. బాబాయ్, ఇద్దరూ అనుకున్నారు కదా చెల్లుకి చెల్లులే అంటాడు ఆయు. మీరేంటి ఇవాళ ఇంత లేటుగా తింటున్నారు? ఏమో, ఇవాళ అమ్మ పిల్లలు ఇంతసేపు పైనున్నారు అని అంటారు విజయ. గేమ్ ఆడుతూ టైం చూడలేదు నాని. అందరూ డిన్నర్ చేసి కాసేపు హాల్లో కూర్చుంటారు. అన్వేష్ బాబాయ్ మిస్సింగ్ ఇక్కడ అంటాడు ఆయు. ఇవాళ రేపు మీ బాబాయ్ ఫుల్ బిజీ అని వంశీ చెబుతారు. మీరు కూడా కార్డియోనే కదా, మీరు అటెండ్ అయ్యి వాడికి రెస్ట్ ఇవ్వచ్చు కదా అని అంటారు రుక్మిణి. కొన్ని ఎవరివి వాళ్ళే చేయాలి, అది నీకు అర్థం అవ్వదులే అని అంటారు వంశీ. అబ్బో అని మూతి విరుస్తూ అంటారు రుక్మిణి గారు. గుడ్ నైట్ ఆల్ అని చెప్పి శివ్కి ఐషుకి కిస్ ఇచ్చి, నాన్న రేపు షాపింగ్ చేద్దామా అని చెవిలో గుసగుసగా అడుగుతాడు ఆయు. డన్ అంటాడు శివ్. ఏంటి మీ నాన్నతో సీక్రెట్స్ అడుగుతారు విజయ. నువ్వే అన్నావు కదా నాన్ని సీక్రెట్స్ అని, సీక్రెట్ చెప్పకూడదు అని పైకి వెళ్ళిపోతారు ఇద్దరు. శ్రీ, రేపు హాస్పిటల్కి రా, స్కాన్ ఉంది కదా అంటుంది ఐషు. ఓకే వదినా, వెళ్ళి పడుకో, ఎందుకు కూర్చొని ఉంటావు ఎక్కువ, అయితే వాక్ చేయి లేదా పడుకో, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కూర్చోవడం మంచిది కాదు అని చెబుతుంది ఐషు. పొద్దున్నుంచి పడుకొనే ఉంటున్నాను వదినా, అందరూ ఉన్నారు అని కూర్చున్నా. ఓకే పడుకోండి, టైం అయింది అందరూ ఇంకా అని అంటుంది ఐషు. అందరూ ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్తారు. కన్నా, కాసేపు బాల్కనీలో కూర్చుందామా అడుగుతుంది ఐషు. పద అని ఐషు భుజం చుట్టూ చేయి వేసి బాల్కనీలోకి నడుస్తాడు. శివ్ కూర్చొని ఐషుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏమైంది, దేని గురించి ఆలోచన అని అడుగుతాడు. రాగిణి గురించి కన్నా, ఇప్పుడు తన గురించి నీకెందుకు ఆలోచన? నీ గురించి తెలిసి కూడా తనకు అంత ధైర్యం ఎలా వస్తుంది కన్నా? నోరు అసలు అదుపులో లేకుండా వాగుతూనే ఉంటుంది. ఎప్పుడు నేను వార్న్ చేయడమే కానీ దెబ్బ కొట్టలేదు కదా
అందుకు ఇంక వాళ్ళల్లో మార్పు రాదా కన్నా? మార్పు తేవడానికి ఏమీ చేయలేమా? కొంతమంది బుద్ధులు అంతే బుజ్జి. మారవు. ఎన్ని చేసినా మారరు. మారడానికి ట్రై చేసే వాళ్ళని మార్చొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని మనం మార్చలేము. ఇంక రాగిణిని దెబ్బ కొట్టాలి అంటే పైకి లేవకుండా, నోరు తెరవకుండా ఎప్పుడో కొట్టగలను. కానీ వాళ్ళ నాన్న కోసం ఆగాను బుజ్జి. ఐషు ఆశ్చర్యంగా వాళ్ళ నాన్న కోసమా అని అడుగుతుంది. "ఉమ్, ఆయన చాలా మంచివారు బుజ్జి. ఆయనకి రాగిణి అంటే ఇష్టం. అత్తయ్య అంటారు ఆయన మంచివారు అని. అంటే ఆయన నిన్ను కలిసి ఏమైనా అడిగారా?" "ఉమ్, రాగిణి పెళ్ళైన తర్వాత రోజు మన ఆఫీస్కి వచ్చారు ఆయన. అప్పుడు ఆయన అడిగారు, బాబు తప్పు చేస్తే బుద్ధొచ్చేలా ఇప్పుడు చేసినట్టే చెయ్యండి కానీ వాళ్ళు డబ్బు కోసం తప్పుడు పనులు చేయడానికి కూడా వెనకాడరని, తనని రోడ్డు మీద మాత్రం పడేయొద్దు. అదే జరిగితే నేను తట్టుకోలేను. ఉన్నది ఒక్క ఆడపిల్ల. అది ఆల్రెడీ దారి తప్పింది. ఇంకా దిగజారితే తట్టుకోలేను. ఎలాగూ దూరం పెట్టారు కదా. ఇంకేం చేసినా మీ ఇంటి ఆడపిల్ల అనుకొని వదిలేయండి అని అడిగారు. అందుకే ఆగుతున్నాను. లేదంటే తను ఏ డబ్బు చూసి రెచ్చిపోతుంది. అది మొత్తం తనకి దూరం చేసి నిలువ నీడ లేకుండా చేసేవాడిని." వీళ్ళేంటి కన్నా ఇలా ఉన్నారు? అసలు అనురాధ పిన్నికి, రాజీ పెద్దమ్మకి ఎంత తేడా? ప్రతి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కన్నా. హా బుజ్జి, చిన్నప్పటి నుంచి మనం ఏది నేర్పితే అదే వస్తుంది. రాజీ అత్తకి కొంచెం ఫస్ట్ నుంచి మనీ పిచ్చి ఉంది. కానీ రాగిణిని మాత్రం పూర్తిగా చెడగొట్టి తప్పు చేసింది. అందుకే ఆవిడంటే నాకు నచ్చదు. ఆవిడంటే జీవితం అయిపోయింది కన్నా. కానీ రాగిణికి అలా కాదు కదా. ఏమైంది బుజ్జి నీకు? తన గురించి నా దగ్గర ఇంతసేపు డిస్కషన్ అని విసుగ్గా అంటాడు. ఏం లేదు కన్నా. రాగిణి కూతురు గురించి ఆలోచన. ఆ పిల్లని కూడా పాడు చేస్తే అని అనిపిస్తుంది. పిల్ల నానమ్మ పెంపకంలో పెరుగుతుందిలే. ఆలోచించిన అవసరం లేదు. నువ్విప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు. మరి ఎవరి గురించి ఆలోచించాలి కన్నా అని సాగదీస్తూ అంటుంది ఐషు. ఐషు నడుం గిల్లి నా గురించి అంటాడు. నువ్వేమైనా చిన్న పిల్లాడివా నీ గురించి ఆలోచించడానికి? ఆహా, అదే మాట మీద ఉండు బుజ్జి అని మెడ మీద బైట్ చేస్తూ అంటాడు. ఇలా చేస్తే ఆలోచించాలి మరి అని శివ్ గుండెల మీద వాలుతుంది. ఐషుని అలాగే లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడేస్తాడు. ఆహ్, ఏంటి కన్నా ఈ మధ్య అసలు నన్ను స్మూత్గా హ్యాండిల్ చేయడం లేదు నువ్వు అని నడుం పట్టుకొని చిరుకోపంగా చూస్తూ అంటుంది. 7 ఏళ్ళు అయ్యాక కూడా స్మూత్గా హ్యాండిల్ చేయడం కష్టంలే అని ఐషుని అల్లుకుపోతాడు శివ్. ఆస్ట్రేలియా. డాడ్, ఎందుకంత భయపడుతున్నావు అడుగుతుంది అమ్మాయి. నువ్వు బిజినెస్ ప్రపోజల్ తెచ్చినప్పుడు బిజినెస్ గురించి ఇంత బాగా ఆలోచించింది నా బేబీ అని అనుకున్నాను. కానీ నువ్వు బిజినెస్ పేరుతో శివాంష్ కోసం ఇండియా అన్నావని తెలుసుకోలేకపోయాను. వాట్ డాడ్, నువ్వెందుకంత ఆలోచిస్తున్నావు తెలియడం లేదు. మగాళ్ళందరూ ఒక్కటే డాడ్. శివాంష్ అందుకు అతీతుడు ఏమీ కాదు. అయినా పెళ్ళామంటే ఆల్రెడీ బోర్ కొట్టే ఉంటుంది అతనికి. అతన్ని లైన్లో పెట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను బేబీ, నా దగ్గర మాట్లాడే మాటలు కాదు ఇవి అని. మీ అమ్మ చనిపోయాక నేను నిన్ను గారాబం చేయడం నాకు ఇప్పుడు తలకాయ నొప్పిలా తయారు అయ్యావు. అతని గురించి తెలుసుకోముందు అని కోపంగా అంటాడు ఆయన. ఉఫ్ డాడ్, తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అతను కూడా మగాడే కదా, అది చాలు నాకు. మనం ఇంకో 4 రోజుల్లో ఇండియాలో ఉంటున్నాం అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోరి కొరివితో తల గోక్కోవాలి అనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను, వెళదాం, ఏం జరుగుతుందో చూస్తాను అనుకుంటాడు అతను. కథ కొనసాగుతుంది. మరి ఈ బేబీ ఎవరో మన శివాంష్ని
తక్కువ అంచనా వేస్తుంది. మరి ఇండియా వచ్చాక అమ్మాయి గారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.